గతంలో వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఇందులో ఒకరేమో అప్పటి అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్గా కొనసాగితే మరొకరు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్గా కొనసాగారు. అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అవినీతిపై పోరాటం చేసిన కౌన్సిలర్ చేసేదేమీ లేక కాలమే సమాధానం చెబుతుందని అనేవారట. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి కౌన్సిలర్ కాస్త ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు గతంలో జరిగిన భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతూ చైర్మన్కు చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ చైర్మన్ కూడా అధికార పార్టీలో చేరిపోయారు. కానీ చైర్మన్ అక్రమాలపై రివెంజ్ పాలిటిక్స్ను ఎమ్మెల్యే కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఈ ఫైట్? అది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం. ఇక్కడ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి గెలుపొందారు. అప్పటి వరకు ఆయన మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్గా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన తిరునగర్ భార్గవ్ ఉన్నారు. దీంతో అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ చైర్మన్గా భార్గవ్ భూ కబ్జాలకు పాల్పడడంతో పాటు కౌన్సిల్ ఆమోదం లేకుండానే బిల్లుల చెల్లింపు చేశారని ఆరోపణలున్నాయి. ఈ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించినా పట్టించుకోకుండా తిరునగర్ భార్గవ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శలున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్కి అప్పటి నుంచే వైరం కొనసాగుతోంది. ఇక మున్సిపల్ చైర్మన్గా తిరునగర్ భార్గవ్ అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డారని, తన బంధువులు అనుచరులకు ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించారని ఆరోపణలున్నాయి. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భూ కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అనుచరులు, బంధువులు అక్రమంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్కి ఈ భూ కబ్జాల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్గా ప్రస్తుత మిర్యాలగూడ అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం నడుస్తుందట. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ భార్గవ్పై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రివెంజ్ పాలిటిక్స్ తెరతీశారనే టాక్ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది. గతంలో భార్గవ్ సోదరి మిర్యాలగూడలోని ప్రధాన సెంటర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టిందట. అప్పట్లో దీన్ని వ్యతిరేకించినా అలాగే నిర్మాణం చేయడంతో ఇప్పుడు ఆ కట్టడాన్ని కూల్చివేశారు. దీంతో పాటు భార్గవ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే మిర్యాలగూడ మున్సిపాలిటీలో తాళ్లగడ్డతో పాటు మరో చోట ఆయన అనుచరులు సీలింగ్ భూములు వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విక్రయించారు. దీనిపై ఆ ప్రాంత వాసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక గతేడాది బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయింది. దాంతో తనకు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో భార్గవ్ కూడా అధికార పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి జానారెడ్డి సమక్షంలో ఆయన అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అధికార పార్టీలో ఎలాగూ చేరిపోయాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించారు. కానీ భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికను స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో పాటు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అయినా అన్ని సర్దుకుంటాయని అధికార పార్టీలో చేరాడు. కానీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఇతర కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా తిరునగర్ భార్గవ్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే చూస్తలేరట. దీంతో భార్గవ్ ఒంటరివాడైపోయాడు. ఇక భార్గవ్ అవినీతి అక్రమాలపై మున్సిపల్ కమిషనర్తో ఎమ్మెల్యే తవ్వితీస్తున్నారట. అంతేకాదు భూముల కబ్జాలు, అక్రమ కట్టడాలు కూల్చివేయడంతో పాటు భార్గవ్కు చెందిన ఓ రైస్ మిల్లు కూడా నాలాను కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు రావడంతో నోటీసులు కూడా ఇచ్చారట. 10 ఏళ్లు మున్సిపల్ పీఠంపై ఏకఛత్రాధిపత్యం చెలాయించిన భార్గవ్కు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చుక్కలు చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మిర్యాలగూడ నియోజకవర్గ అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్గా పాలిటిక్స్ మారిపోయాయి. అయితే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భార్గవ్పై పొలిటికల్ రివెంజ్ తీర్చుకుంటున్నారనే ప్రచారము జరుగుతోంది. అధికారం చేతిలో ఉంది కదా అని అక్రమాలకు పాల్పడితే అన్ని సమయాలు ఒకేలా ఉండవని నానుడి ఉంది. ఈ సామెత మిర్యాలగూడ నేతలకు చక్కగా సరిపోతుందని పొలిటికల్ సర్కిల్లో చర్చించుకుంటున్నారు.